టాలీవుడ్ అంటే ఎన్నో కల్ట్ క్లాసిక్స్, మరెన్నో సాలిడ్ హిట్స్, వందల కోట్ల వసూళ్లు, పాన్ ఇండియా హీరోలు. కానీ అది కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే. ఇంకో సైడ్ చూస్తే 10% కూడా లేని సక్సెస్ రేషియో. ప్రొడ్యూసర్స్ పై ఓటీటీల డామినేషన్. మొహమాటానికైనా థియేటర్ల వైపు చూడని ఆడియన్స్. దీంతో వందల కోట్లు కుమ్మరించిన ప్రొడ్యూసర్ గుండెని అరచేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక వీటన్నింటికి తోడు థియేటర్లని బంద్ చేస్తామంటూ మొన్న మధ్య ఎగ్జిబిటర్ల హుకుం. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు సినిమా చుట్టూ ఇప్పుడు మరో పంచాయతీ. ఛాంబర్స్ వర్సెస్ ఫెడరేషన్ అన్నట్టుగా సాగుతున్న వార్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎటు తీసుకెళ్తుందోనన్న సందేహాలు. దీంతో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్న టాలీవుడ్ దారి ఎటు అన్న ప్రశ్నే ఇప్పుడు అందరినీ తెలుస్తుంది. ఇప్పటికే థియేటర్స్ కి ఆడియన్స్ దూరం, ఇప్పుడు అదనపు వేతనాల భారం, ఓటీటీ, శాటిలైట్స్ అగమ్య గోచరం, పైరసీ పుండు మీద కారం, పేరుకే వినోద పరిశ్రమ, నిర్మాతల శ్రమ విషాదమే అంటూ ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో కుండబద్దలు కొట్టాడు నిర్మాత ఎస్కేఎన్. ఇక మాస్ సినిమాకి వందల కోట్ల వసూళ్లు అంటూ పోస్టర్ల మీద కనిపించే నెంబర్లలో అసలు నిజమెంతో ఈ మధ్య మేకర్సే బయట పెట్టారు కూడా. ఇక వసూళ్ల సంగతి ఇలా ఉంటే ఓటీటీలో కూడా పరిస్థితి ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదన్నది వాస్తవం. ఇలా ఇప్పటికే అగమ్య గోచరంగా ఉన్న ఇండస్ట్రీని ఇప్పుడు ఛాంబర్, ఫెడరేషన్ల పంచాయతీ గట్టిగా కుదిపిస్తుంది. పైపెచ్చు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ ఆక్యుపెన్సీలని ఆశించడం జరగని పని. ఏది ఏమైనా వర్షాలు తగ్గిపోయి ఛాంబర్, ఫెడరేషన్ల మధ్య ప్రాబ్లం సాల్వ్ అయితే మేకర్స్ ఊపిరి పీల్చుకుంటారు. అలా కాకుండా ఈ స్లంప్ ఇలాగే కొనసాగితే మాత్రం ప్రొడ్యూసర్ కి మిగిలేది ఏమీ లేదు, కళ్లల్లో నీళ్లు తప్ప. ఎలాగైనా కాలీవుడ్ కి 1000 కోట్లు అందించాలని తలైవా బరిలోకి దిగితే బాలీవుడ్ లో పాగా వేయాలని వార్ 2తో ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఇక ఇద్దరు హీరోలకి హ్యూజ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందా అని క్యూరియస్ గా ఎదురు చూస్తోంది ఇండస్ట్రీ. ఊహించినట్టుగానే 2 సినిమాలు సాలిడ్ ఓపెనింగ్స్ ని క్యాప్చర్ చేశాయి కూడా. ఇక థియేటర్లలో అభిమానుల సందడైతే చెప్పే పనే లేదు. కానీ మొదటి షో పడగానే లెక్కలు మారిపోయాయి. 2 సినిమాల్లో ఏదీ సాలిడ్ టాక్ తెచ్చుకోకపోవడం గమనార్హం. కూలీ కన్నా వార్ 2 బాగుందని కొంతమందంటే, వార్ 2 ముందు కూలీ కూలిపోయిందని మరికొంతమంది అంటున్నారు. ఇలా యునానిమస్ గా ఇది ష్యూర్ షాట్ అని ఏ సినిమా క్లెయిమ్ చేసుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎంత వసూలు చేసిందా అన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. అయితే తొలి రోజు వార్ 2కి మించి కూలీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గమనార్హం. అవును, మొదటి రోజు తారక్, హృతిక్ కాంబోలో కలిసి వచ్చిన వరల్డ్ వైడ్ గా 52 కోట్ల నెట్ కలెక్షన్స్ ని తమ ఖాతాలో వేసుకుంది. వాటిలో హిందీ నుంచి 29 కోట్లు వసూళ్లు వస్తే తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపు 23 కోట్లు సమర్పించుకున్నాయట. అయితే ఈ మాత్రం రాబట్టిందంటే అదంతా తారక్ రేజ్ అని చెప్పక తప్పదు. కానీ కాలీవుడ్ లో మాత్రం తమిళ తంబీలు ఏ మాత్రం కనికరం చూపలేదని వసూళ్లను చూస్తే తెలుస్తోంది. కూలీ మానియాలో పడిపోయిన తంబీలు కేవలం 25 లక్షలు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఓవరాల్ గా చూస్తే దాదాపు 100 కోట్ల పైచిలుకు టార్గెట్ తో బరిలోకి దిగిన వార్ 2 80 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక కూలీ విషయానికొస్తే వార్ 2ని మించి వరల్డ్ వైడ్ గా దాదాపు 65 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. అంటే తారక్ కన్నా తలైవానే కాస్త అప్పర్ హ్యాండ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం కూలీ మోస్తోన్న టాక్ చూస్తే ముందు ముందు ఈ స్థాయి కలెక్షన్స్ ఉంటాయా అంటే అనుమానమే. ఇక కాలీవుడ్ ని ఊరించిన 1000 కోట్ల ఫిగర్ ఇప్పట్లో కష్టమే అని కూలీని చూస్తేనే అర్థమవుతోంది. అయితే వరుస సెలవులు వస్తుండటంతో 2 సినిమాలు పికప్ అవుతాయేమో చూడాలి. ఇలా ఇప్పటికే లూసిఫర్ కు ప్రీక్వెల్ గా L2 ఎంప్రాన్ ను పృథ్వీరాజ్ ఆడియన్స్ ముందుకు తెచ్చేశారు. ఇక కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం భారతీయుడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 అడ్డంగా పోయినప్పటికీ 3వ భాగంగా వచ్చే సినిమా భారతీయుడు సినిమాకు ప్రీక్వెల్ గా ఉండనుందట. స్వతంత్రానికి ముందు సేనాపతి తండ్రి వీరశేఖరన్ సేనాపతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి, స్వతంత్ర ఉద్యమంలో తాను పోషించిన పాత్రేంటి, ఆ స్ఫూర్తితో సేనాపతి బ్రిటిష్ వారిపై ఎలా తిరుగుబాటు చేశారు అన్నది 3వ భాగంలో చూపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే పలు వివాదాలను చంకనేసుకుని తిరుగుతున్న శంకర్ ఇప్పట్లో ఆ సినిమాను పూర్తి చేస్తాడా అంటే అనుమానమే. ఇక నీల్ యష్ కాంబోలో వచ్చిన KGF 2లకు ప్రీక్వెల్ గానే KGF 3 రానుందట. 2వ పార్ట్ లో చూపించిన 1978 to 81 మధ్యకాలం నాటి రాకీ జీవితాన్ని ఇందులో చూపించనున్నాడట నీల్. ఇక కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన బింబిసారా కూడా ప్రీక్వెల్ రానుందని తెలుస్తోంది. అనిల్ పాధూరి దర్శకత్వంలో సిద్ధం కానున్న ఈ సినిమాలో బింబిసారకు
అంతకు పూర్వం నాటి త్రిగర్తల పాలన, దానికోసం జరిగిన యుద్ధాలను ఇందులో ప్రధానంగా చూపించనున్నారట మేకర్స్. ఇక డాకు మహారాజ్ కు ప్రీక్వెల్ వచ్చే ఛాన్స్ లేకపోలేదన్నాడు నాగవంశీ. డాకు మహారాజ్ సినిమాలో గుర్రంపై ఉన్న ఆ తలలేని మనిషి ఎవరు, అతని కథేంటి అనే బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అల్లే అవకాశం కనిపిస్తోంది. ఇక గతేడాది సాలిడ్ హిట్ కొట్టిన కా సినిమాలో కూడా కృష్ణగిరి ఊరు విశిష్టతను ప్రీక్వెల్ లో చూపిస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇక కాంతారాకు ప్రీక్వెల్ గా చాప్టర్ 1 వస్తుందని అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి సినిమాను పూర్తి చేసి అక్టోబర్ 2న థియేటర్లోకి వదిలేందుకు సిద్ధమయ్యాడు కూడా. కాదంబుల కాల నేపథ్యంలో పంచర్లి దైవం మూలాల్ని అన్వేషిస్తూ దాని మూల కథను ఇందులో చూపించనున్నాడట ఈ డివైన్ స్టార్. ఇక వీటితో పాటు నేను ప్రీక్వెల్ తీస్తా అంటూ సిద్ధమైపోయాడు లోకి. ఇప్పటికే కూలీతో థియేటర్లోకి వచ్చేసిన లోకి తాజాగా ఖైదీ 2ను పట్టాలెంకించబోతున్నాడట. ఖైదీలో కార్తీ 10 ఏళ్ల జైల్లో ఉండి విడుదలైనట్టు చూపించారు. కానీ ఎందుకు జైలుకెళ్లాడు, భార్యను ఎలా కోల్పోయాడు, అది శంకరానికి తనకు ఉన్న మధ్య విరోధమేంటి అన్నవి చూపించలేదు. ఖైదీ 2లో ఈ విషయాలన్నీ చూపించనున్నాడట. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శామ్ నటించబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి. ఇట్స్ ప్రీక్వెల్ టైం అంటూ సందడి చేయబోతున్న ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ మనసులు గెలుచుకుంటుందో. మా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ ఓపెన్ అయిపోయాడు అల్లు అరవింద్. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని ఎవరూ సత్కరించకపోవడంపై సైమా బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఇలా భళ్లుమన్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. వాస్తవానికి ఇక్కడ ఎవరి కుంపటి వారిదే, ఎవరి వ్యాపారం వారిదే. తమ సినిమాలు సాఫీగా సాగిపోతే చాలు, ఇక చిక్కులు చుట్టుముట్టేస్తాయి, తాము దెబ్బైపోతాం అన్నంత వరకు ఎవరూ ఎవరినీ కలవరు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే దీన్ని ఈ బడా ప్రొడ్యూసర్ మరీ ఇలా గట్టిగా నొక్కి చెప్తుంటే అంతా కామెడీగా చూస్తున్నారు. ఎందుకంటే తెలుగువాడు ఏ ఘనత సాధించినా ఎవరెవరో సత్కరిస్తారు, కానీ టాలీవుడ్ పట్టించుకున్నది లేదు. చిరంజీవి పద్మ విభూషణ్ నుంచి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దాకా అంతటా ఇలాంటి పరిస్థితే. ఎవరికి వారు కంగ్రాట్స్ చెప్పి చేతులు దులుపుకున్నారు తప్పించి ఒక్క ఈవెంట్ చేసింది లేదు. ఇక తాజాగా ఇండస్ట్రీ థియేటర్ బంద్లు, ఓటీటీ తిప్పలు, పైరసీ అటాక్లు, యూనియన్ల ధర్నాలు, ఇలా ప్రతి విషయంలోనూ 2-3 వర్గాలుగా విడిపోయే ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం నేషనల్ అవార్డులని సొంతం చేసుకున్న వాళ్ళని సన్మానించాలని కోరుకుంటే అత్యాసే మరి. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మరీ ఇంత అత్యాస పనికిరాదు అరవిందు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. యాక్షన్, లవ్, సెంటిమెంట్ ఇలా రెగ్యులర్ కమర్షియల్ జానర్సే కాదు, అంతకు మించిన ప్యాట్రియాటిజం ని పరవళ్లు తొక్కిస్తామంటున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే ఇలా వందే మాతరం, స్టాలిన్, ఠాగూర్, ఘాజీ, కొమరంపులి, సైరా నరసింహారెడ్డి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లా త్రిబుల్-ఆర్, మేజర్, అమరన్ వంటి సినిమాలు వచ్చి అలరించాయి కూడా. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో ఫౌజీతో వెండితెరపైకి సందడి చేసేందుకు సిద్ధమవుతూ ఉంటే, డ్రాగన్ లోను దేశభక్తిని పరవళ్లు తొక్కించేందుకు సిద్ధమవుతున్నాడట తారక్. ఇక ఈ మధ్య వందే మాతరం అంటూ వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ పాటను చిత్రీకరించారట కూడా. అయితే టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఈ బ్యాక్ డ్రాప్ పై కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు సిద్ధమైతే, మేజర్ శైతాన్ సింగ్ పాత్రలో భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు 120 బహదూర్తో రెడీ అయ్యాడు దర్శక నటుడు ఫర్హాన్ అఖ్తర్. ఇక 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన బార్డర్ కి సీక్వెల్ గా బార్డర్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 21న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్ అనే పుస్తకం ఆధారంగా ఆపరేషన్ ఖుక్రీ అనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడట రణ్దీప్ హుడా. చూడాలి మరి. ఆడియన్స్ లో స్ఫూర్తి నింపుతామంటూ సిద్ధమవుతున్న ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటుందో. ఇతనే ఆత్మీతే అంటాడు షోలేలో గబ్బర్ సింగ్. అంటే వాళ్ళు ఎంతమంది అని. అలా నాలాంటి సినిమాలు ఎన్నున్నాయి అంటూ సవాల్ చేస్తుంది షోలే. కానీ భూతద్దం పెట్టి చూసినా ఒక్క సినిమా కనబడదు. కారణం షోలే, ది వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్ మరి. ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి పోయాయి, కానీ షోలే సినిమాల ఏది చరిత్రలో నిలబడలేకపోయింది. ఆగస్టు 15, 1975లో వచ్చిన ఈ సినిమా మూస ధోరణిలో కొట్టుకుపోతున్న బాలీవుడ్ సినిమాని మరో మెట్టెక్కించింది. ఏదో సినిమాలు చేస్తున్నామంటే చేస్తున్నాం అంటూ చిన్న చితక సినిమాలని తీస్తున్నాడు రమేష్ సిప్పి. ఆ టైంలో వచ్చింది సీతా ఔర్ గీత. సంజీవ్ కుమార్, హేమ మాలినిల కాంబోలో వచ్చిన ఈ సినిమా రమేష్ సిప్పికి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది. దీంతో ఈసారి ఎలాగైనా పెద్ద సినిమాకి ప్లాన్ వేశాడు సిప్పి. యంగ్ సోల్జర్స్ బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ కథ సిద్ధం చేశారు సలీం జావేద్.
కానీ ఆ తర్వాత యంగ్ సోల్జర్స్ కాస్త తొంగలయ్యారు. ఆ 2 పాత్రల్లో అద్భుతంగా ఇమిడిపోయారు అమితాబ్, ధర్మేంద్ర. ఇక బందిపోటు దొంగగా 33 ఏళ్ల అంజాద్ ఖాన్, హిట్లర్ను గుర్తు చేసే జైలర్ పాత్రలో అస్రానీ, గబ్బర్ సింగ్ పై పగతో రగిలిపోయే రిటైర్డ్ పోలీస్ అధికారి ఠాకూర్లా సంజీవ్ కుమార్, గుర్రబ్బని నడిపే వాగుడుకాయ బసంతిగా హేమామాలిని, ఇలా అందరూ కుదిరిపోయారు. బెంగళూరు దగ్గరలో కొండరాళ్లతో నిండిన రామ్నగర్ గ్రామాన్ని రామ్గఢ్గా మార్చేశాడు సిప్పి. ఇక సినిమా కోసం 1 కాదు 2 కాదు, ఏకంగా 3 కోట్లు కుమ్మరించాడు. 50 ఏళ్ల కిందట 3 కోట్లంటే ఇప్పుడు 300 కోట్లతో సమానం. మొదలైన తర్వాత ఎన్నో అవాంతరాలు, కానీ వెనకడుగు వేయలేదు సిప్పి. ఆడియన్స్ కోసం అద్భుతం రాసి పెట్టుంది మరి. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎప్పటిలాగే ఫెయిల్యూర్ టాక్ ను తెచ్చుకుంది. రాను రాను థియేటర్లు కిక్కిరిసి నెలల తరబడి హౌస్ఫుల్ గా నడిచాయి. ఇక కలకత్తాలోని రాక్సీ సినిమా థియేటర్లో 192 వారాలు నడిచిన అశోక్ కుమార్ చిత్రం కిస్మత్ రికార్డును షోలే బద్దలు కొట్టడం అప్పట్లో సంచలనం. ఏ నోట విన్నా ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే పాటని, అరే ఓ సాంబా అనే గబ్బర్ సింగ్ డైలాగ్లే. అలా ఆర్టీ బర్మన్ పాటలు, సినిమా డైలాగుల క్యాసెట్లు, ఎల్పీ రికార్డులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ జోష్తోనే 100 థియేటర్స్లో రజతోత్సవం చేసుకుని మరో రికార్డ్ని తన ఖాతాలో వేసుకుంది షోలే. విలువలకు, వినోదానికి పెద్దపీట వేసింది కాబట్టే షోలే ఈ రోజుకు అజరామర చిత్రంగా నిలిచిపోయింది అంటారు రమేష్ సిప్పి. ఇక ఈ సినిమా షూట్ అప్పుడే అమితాబ్, జయబాదురిల పెళ్లి జరగ్గా ఆ తర్వాత ధర్మేంద్ర, హేమమాలినిల జంట కూడా ఒక్కటవడం విశేషం. ఇక ఈ సినిమాని ముంబై మరాఠా మందిర్ థియేటర్లో వరుసగా 5 ఏళ్లు ప్రదర్శించారంటే షోలే ఆడియన్స్ ని ఎంతగా మెస్మరైజ్ చేసిందో అర్థమవుతుంది. ఏదేమైనా షోలే కంటే ముందు తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. షోలేను మించిన హిట్స్ ను జనము చూశారు. కానీ ఆ సినిమాలేవి షోలేని మించి చెరగని ముద్రని వేయలేకపోయాయి. అలా ఇండియన్ సినిమాపై తనదైన సంతకం చేసింది కాబట్టే 50 ఏళ్లుగా షోలేని ఇంకా మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. సినిమా బ్యారియర్స్ ని తెంచేసుకుంది. రీజన్ ఫిల్మ్స్ కాస్త పాన్ ఇండియా సినిమాలైపోయాయి. దీంతో మేం మాత్రం ఇక్కడే ఎందుకంటూ బాలీవుడ్ బాట పట్టేస్తున్నారు మన స్టార్ హీరోలు. గతంలో ప్రతిబంధ్, జెంటిల్మెన్ సినిమాలతో అక్కడా పాగా వేయాలని చూసినా నిలబడలేకపోయాడు చిరు. ఇక చంటి సినిమాకి రీమేక్ గా వచ్చిన అనారితో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టినా మళ్లీ అటువైపు చూసే సాహసం చేయలేదు మన వెంకీ మామ. ఇలా చాలా ఏళ్లకి దమ్ డిపార్ట్మెంట్ అంటూ తలా తోకాలేని సినిమాలు చేసినా రాణా కూడా మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేకపోయాడు. ఇక జంజర్ రీమేక్ గా వచ్చిన తుఫాన్ సినిమా చరణ్ కి ఒక పీడకలనే మిగిల్చింది. అయితే బాహుబలితో సినిమా స్థాయిని పెంచుకున్న టాలీవుడ్ మళ్లీ అంటూ బాలీవుడ్ పై అటాక్ చేయడం మొదలుపెట్టింది. అలా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంటూ భారీ సినిమాలతో వచ్చిన ప్రభాస్ సాలిడ్ హిట్స్ కాదు కదా, కాంట్రవర్సీలలో ఇరుక్కున్న పరిస్థితి. ఇక తాజాగా బాలీవుడ్ లో పాగా వేయాలని బయలుదేరిన తారక్ కూడా వార్ 2తో మరోసారి బాలీవుడ్ అంటే భయపడే పరిస్థితి. సినిమా రిలీజ్ కి ముందు భారీ హైప్ తెచ్చుకున్న రిలీజ్ వచ్చేసరికి క్రిటిక్స్ టాక్ మిక్స్డ్ గా ఉండడంతో బాక్సాఫీస్ వసూళ్లు తడబడుతున్నాయట. దీంతో టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ ని బాబోయ్ అనే పరిస్థితి. చూడాలి మరి అల్లు అట్లీ సినిమా అయినా ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో. ట్రెండ్ మారుతుంది, మనము మారాలంటూ హీరో చట్రాన్ని దాటి క్యారెక్టర్స్ కు సై అంటున్నాడు నాగ్. అంతవరకు బాగానే ఉంది. ఆ రియలైజేషన్ అవసరం కూడా. పైపెచ్చు కుబేరా లాంటి సాలిడ్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు నాగ్. కానీ లేటెస్ట్ గా వచ్చిన కూలీ రిజల్ట్ తో నాగ్ డెసిషన్ మరోసారి రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కారణం టాలీవుడ్ కింగ్ గా దాదాపు 100 సినిమాలు చేసిన నాగ్ అసలే మాత్రం లెంత్ లేని రోల్ చేయడమే. ఎందుకంటే 40 సంవత్సరాల కెరీర్లో మొదటిసారి ఫుల్ లెంత్ విలన్ వేషం వేస్తే ఎలా ఉండాలి? ఏటర్లు దద్దరిల్లాలి, తలైవాకు ధీటుగా ఉండాలి, విరనిజం విజృంభించాలి. కానీ 7 సార్లు స్క్రిప్ట్ విన్నానన్న నాగ్ ఏమి చూసి సైమన్ రోల్ కు సై అన్నాడో కానీ టోటల్ గా డిసప్పాయింట్ చేసేశారు. క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఉన్నదాన్ని అలాగే కంటిన్యూ చేయలేకపోయాడు లోకి. దీంతో కామియోలకు, క్యారెక్టర్లతో కాలం వెళ్లదీసింది చాలు. ఇక యూటర్న్ తీసుకుని 100 సినిమాను త్వరగా పట్టాలెక్కించమంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట అక్కినేని ఫ్యాన్. వాస్తవానికి నాగ్ నుండి కుబేరా, కూలీ లాంటి వాటికన్నా నాసామిరంగా బంగారాజు వంటి సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. మరి కూలీ దెబ్బతో అయినా వాటికి ఎండ్ కార్డ్ వేసి 100వ సినిమాకు ముహూర్తం పెడతాడా, లేక మరో ఛాన్స్ అంటూ ఇంకో కామియోకి శ్రీకారం చుడతాడా చూడాలి. త్రివిక్రమ్ తెలుగులో సినిమాకు సరికొత్త డైలాగ్ డిక్షన్ నేర్పిన మాటల మాంత్రికుడు. విక్టరీ వెంకటేష్ విజయం నా ఇంటి పేరంటూ ఫ్యామిలీస్లలో సపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న టాప్ స్టార్. ఇక ఈ ఇద్దరు జోడీ కడితే అభిమానుల ఆనందానికి హద్దేముంటుంది.
గతంలో మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావంటూ 2 సినిమాలు వచ్చినా అవి హీరో రైటర్ కాంబోగానే. అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఆ 2 సినిమాలు సాలిడ్ రిపీట్ వాల్యూ సొంతం చేసుకోవడంతో మళ్లీ కాంబో రిపీట్ కావాలని ఆశపడ్డారు చాలా మంది. దాంతో మీ ఆశలు మేం నెరవేరుస్తామంటూ సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది ఈ జోడి. నిజానికి గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ బన్నీతోనో ఎన్టీఆర్తోనో సినిమా చేయాలి. అయితే ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. బన్నీ సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడు త్రివిక్రమ్. కానీ ఆ సినిమా కూడా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ లేకపోవడంతో వెంకీ వైపు కాన్సన్ట్రేట్ చేశాడు గురూజీ. ఇక కెరీర్ లో 77వ సినిమా చేస్తున్న వెంకీ మామ తన సినిమాలో త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణి వసంతులలో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వనున్నాడట. ఇక తమన్, మిక్కిలలో ఒకరు సంగీతాన్ని మోయనున్నారట. చూడాలి మరి హారిక హాసిని నిర్మిస్తున్న ఈ సినిమా మరో నవ్వులు జల్లు కురిపిస్తుందా, మళ్ళీ మ్యాజిక్ రిపీట్ ప్లీజ్ అని ఆశపడుతున్న ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తుందా, లేకపోతే గుంటూరు కారం లాంటి ఘాటును మళ్లీ తగిలేస్తుందా? For more videos like this, subscribe Big TV channel.